నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ చూస్తే కనుక పార్టీల వారీగా గెలిచే సీట్లు ఒకసారి చూడాలి. ఇక్కడ టీడీపీ జనసేన 94 సీట్లలో వాళ్ళ కాంబినేషన్, జనసేన టీడీపీ కాంబినేషన్ 94 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 46 సెగ్మెంట్లు సెక్యూర్ చేసుకోబోతోంది. సో వైసీపీ ఏ స్థాయికి పడిపోయిందో వైసీపీ గ్రాఫ్ అనేది ఇది ఇండికేషన్. వాళ్ళ దాంట్లో గట్టి పోటీ వచ్చే 35 సెగ్మెంట్లు. సో ఒకవేళ ఈ గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాలు అన్నీ వైసీపీ గెలుచుకున్నా కూడా 81 దగ్గర వైసీపీ గ్రాఫ్ ఆగిపోయే సూచన కనిపిస్తోంది. సో అధికారం దిశగా జనసేన టీడీపీ కూటమి పనిచేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ చూస్తే ఓట్ల శాతం ఎలా ఉంది? టీడీపీ 46.57, 46.57% పెరిగింది. ఇంతకుముందు 41 నుంచి ఒక 5.57 అంటే అరౌండ్ 6% ఓట్లు పెరిగినాయి. వైసీపీకి 40.31, 10% ఓట్లు తగ్గినాయి. జనసేనకి 10.44, ఇంతకుముందు 5.89% నుంచి 10.44 అంటే ఒక 6% పెరిగినట్టు. ఇతరులు 2.68, పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో రణక్షేత్రం, ఏపీ రణక్షేత్రంలో రైజ్ సర్వే 45 రోజుల పాటు నిర్వహించిన సర్వేలో ఎండ్ రిజల్ట్ మనం చూసాం. జనసేన టీడీపీ కాంబినేషన్ అలయన్స్ 94 అసెంబ్లీ సెగ్మెంట్లు సెక్యూర్ చేసుకోబోతోంది. అధికారం ఏర్పాటు చేసే దిశగా జనసేన తెలుగుదేశం కూటమి నడవబోతోంది అనేది. 35 అసెంబ్లీ సెగ్మెంట్లో నెక్ టు నెక్ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నిజంగా 35 వైసీపీ గెలుచుకున్నా కూడా వైసీపీ గ్రాఫ్ 80-81 దగ్గర ఆగే అవకాశాలు ఉన్నాయి. సో ఇది రైస్ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితం. సో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్డ్ ఇది తీసుకున్నారు. దాదాపు 190,000 శాంపిల్స్ 45 రోజుల పాటు జరిగింది, బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ రణక్షేత్రం.